ఆమెను చంపిన హంతకులను న్యాయం జరగాలి, ఆ హంతకులకు శిక్ష పడాలి. ఖచ్చితంగా కుటుంబానికి మనందరం అండగా నిలబడాలి. మరొకసారి ఇందులో రాజకీయాలొద్దు, ఫలానా వారిని తిట్టడం వద్దు, ఇంకొకరిని తిట్టడం వద్దు. కానీ ఆ హంతకులు ఏ పార్టీ వాళ్ళైనా ఎవరి మనుషులైనా వారిని శిక్షించేదాకా వదిలిపెట్టం. శాసనసభ సమావేశాలు 16వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఒకవేళ ఈ లోపల న్యాయం చేసి ఆ 8 మందిని జైల్లో పెట్టకపోతే, వారి మీద హత్యానేరం మోపకపోతే తప్పకుండా శాసనసభలో కూడా వదిలిపెట్టం. ప్రభుత్వాన్ని గల్లబట్టి అడుగుతాం. శాసనసభలో, శాసన మండలిలో ఖచ్చితంగా నిలదీస్తాం. వదిలిపెట్టమని చెప్పి కూడా ఆ కుటుంబానికి ఆశ్వాసన ఇస్తూ, మరి ఆ కుటుంబాన్ని కూడా నేను కోరుతా ఉన్నా, మీరు దయచేసి ధైర్యం కోల్పోకండి. మీకు అండగా మేము ఉంటాం. ఎక్కడ వదిలిపెట్టి పోము. మర్రి జనార్దన్ రెడ్డి గారు మా పార్టీ తరఫున అనుక్షణం మీ కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత మర్రి జనార్దన్ రెడ్డి గారికి నేను అప్పచెప్తా ఉన్నా. మళ్ళీ ఇల్లు కట్టించి ఆ ఇంట్లో కూడా పాలు పొంగించే కార్యక్రమానికి నేనే వస్తా. వచ్చి తప్పకుండా మీకు అండగా నిలబడతా అని చెప్పి కూడా గణేష్ కు, అదేవిధంగా చంద్రకళ గారికి, మౌనిక గారికి, వారి సోదరికి, వారి తమ్ముడికి కూడా మళ్ళొకసారి తెలియజేస్తూ పత్రికా మిత్రులను కూడా నేను కోరుతా ఉన్నా. ఈ రోజు ఈ సంఘటన, ఈ 2 నెలల పసిగుడ్డు నిజంగా ఒక ఎమ్మెల్యే బిడ్డనో, ఒక ఎంపీ బిడ్డనో, ఒక రాజకీయ నాయకుడి బిడ్డనో అయితే ఇట్లే ఉంటుండే ఇలా స్పందన అధికార యంత్రాంగం మీరు కూడా ఆలోచించండి. మీడియాలో కూడా చూపెట్టండి. ఒక సామాన్యుడు కదా, గొంతు లేదు కదా, గణేష్ కదా, ఆయనకి ఎవడున్నాడు అని అనుకుంటున్నారేమో. ఇంతమంది నిలబడ్డం ఇవాళ రాజకీయాలకు అతీతంగా భవిష్యత్తులో కూడా నిలబడదాం. తెలంగాణ సామాజిక చైతన్యాన్ని చాటుదాం. తెలంగాణ సమాజంలో కులము మతం పిచ్చి లేదు. మన దగ్గర ఇంకో వేరే రాష్ట్రంలో ఉన్నట్టు కులం మతం పేరు మీద రాజకీయాలు లేవు. అదే పద్ధతుల్లో మనం భవిష్యత్తులో కూడా నడవాలా. ఇక్కడ అందరూ ఒకటే, అందరి ఓట్లో ప్రవహించేది గదే రక్తం, అందరికి ఉన్నది గదే గుండె, గదే కాలేయం అన్నట్టుగా అందరం కలిసికట్టుగా ఆ కుటుంబానికి కులాలకు అతీతంగా నిలబడదాం. అది మర్రి జనార్దన్ రెడ్డి అయినా, లేకపోతే విశారదన్ అయినా, మందకృష్ణ అయినా, బీఎస్పీ అయినా, కేటీ రామారావు అయినా, ఎవరైనా అందరం మనుషులమే. అందరం ఇవాళ ఒక తండ్రిగా చెప్తా ఉన్నా నేను. నిజంగా తల్లడిల్లిపోయింది వార్త చూసిన తర్వాత, గుండె తల్లడిల్లిపోయింది. 2 నెలల పసిగుడ్డును తనడానికి మనిషి అనేటోనికి మనసు వస్తుందా? వాడు మానవ మృగమా, ఇంకోటి వాడు బయట ఉండాలనా అటంటోడు? అందుకే నేను అంటున్నా, ఇక్కడ కులం లేదు, మతం లేదు, ఏది లేదు. ఆ తల్లికి, ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. జరిగేదాకా మనం వదిలిపెట్టొద్దని మీడియాను కూడా ప్రత్యేకంగా కోరుతూ, ముఖ్యంగా నాగర్ కర్నూలులో ఉండే చైతన్యవంతమైన ఈ ప్రాంతం, గోరే టెంకన్న లాంటి మహా ప్రజా కవులు పుట్టిన ఈ ప్రాంతం, అట్లాంటి ఈ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరగడం అందుకే చాలా చాలా బాధాకరం. న్యాయం జరిగేదాకా ఆ కుటుంబానికి అండగా నిలబడదామని మళ్ళొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, వాళ్ళ కదిలి వచ్చిన ప్రతి ఒక్కరికి తప్పకుండా ధన్యవాదాలు తెలియజేస్తూ, గణేష్ కు, చంద్రకళ గారికి, మౌనికకి మీకు అండగా నిలబడతాం. మీకు అండగా కేసీఆర్ గారు ఉన్నారు, మేమందరం ఉన్నాం, భయపడవద్దని చెప్పి కూడా మళ్ళొకసారి వారికి హామీ ఇస్తూ, ప్రత్యేకంగా మళ్ళొకసారి మీ అందరికి నమస్కారం. జై భీమ్, జై తెలంగాణ. వారికి తక్షణ సహాయం కింద పార్టీ తరఫున 1 లక్ష రూపాయలు సాయం చేయడానికి వచ్చినాము. ఇది మాత్రం కాదు, ఆ కుటుంబానికి అండగా నిలబడి 10 లక్షల రూపాయలతో వారికి ఇల్లు కట్టించి వారికి తప్పకుండా గృహప్రవేశానికి కూడా నేను వస్తాను, ఏదైతే మాట ఇచ్చినో తప్పకుండా నిలుపుకుంటా అని చెప్పి కూడా తెలియజేస్తూ, అమ్మాయికి తక్షణ సాయం కింద 1 లక్ష రూపాయలు పార్టీ తరఫున అందజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు తోట్ల రాఘవేంద్ర ముదిరాజు గారిని ఈ శిబిరానికి రావాల్సిందే కోరుతా ఉన్నాం సార్. దూరం జరగాలి, కొంచెం దూరం ఉండాలి, కొంచెం దూరం జరగాలి.